బొమ్మ బ్లాక్ బస్టర్. ఎండింగ్ ట్విస్ట్ అయితే సూపర్. ఎలక్ట్రీషియన్స్ యూస్ చేస్తారు టెస్టర్. తిమ్మరాజుపల్లి టీవీ బ్లాక్ బస్టర్. సూపర్ గా ఉంది. స్టోరీ ఎలా ఉంది? పల్లెటూరు స్టోరీ చూడొచ్చు. తిమ్మరాజుపల్లి టీవీ చాలా బాగుంది. ఆ అబ్బాయి ప్రదీప్ కొత్తగా ఈ ఫస్ట్ మూవీ డెబ్యూ ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడు. స్టోరీ అయితే బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది. బోర్ ఎక్కడా లేదు, బాగుంది. వెనకాల బ్యాచ్ ఉంటారు. వెనకాల బ్యాచ్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నైస్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ. చాలా బాగుంది. ఎలా ఉంది బస్ సినిమా? చాలా బాగుంది. మన స్లాంగ్ లో చూడడం ఇంకా బాగుంది. 90s కిడ్ అనుకుంటాము టీవీ గురించి, అది కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్ కోసం ప్రజెంట్ జనరేషన్ మొబైల్ చూసుకొని ఫ్యామిలీని వదిలేస్తున్నారు. అక్కడ టీవీ అన్నారు, ఇక్కడ ప్రజెంట్ మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ వదిలేసిన రోజు ఫ్యామిలీ అంతా ఒడిగా కూర్చొని చూస్తారు. వాళ్ళ అమ్మన మా అబ్బాయి సినిమా తీసినారు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే దాంట్లో అర్థం అవుతుంది. చాలా చాలా బాగుంది. దాంట్లో అర్థం ఏమంటే ప్రేమకి ఎవరు అడ్డం వచ్చినా దానికి అర్థం లేదు అని అర్థం. బాగుంది, చాలా బాగుంది. మీరు చూడండి, మీరు చూసి చెప్పాలా, మేము కాదు చెప్పాలా, మీరు చెప్పాలి. బొమ్మ బ్లాక్ బస్టర్. ఎండింగ్ ట్విస్ట్ అయితే సూపర్. ప్రదీప్ అండి అబ్బాయి, మా అబ్బాయి చాలా రోజుల నుంచి డ్రామాలు చేసుకుంటూ యాక్ట్ చేసుకుంటూ మాకు తెలియకుండా చేసినాడు. ఇప్పుడు నిజంగా సినిమా వచ్చిందానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజలంతా కూడా ఆయన హెల్ప్ చేసి అందరూ చూసి ఆనందించి ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆశీర్వదించి మాకు నిలబెట్టాలని మాకు కోరికలో ఇదే విధంగా ఆయన చాలా చాలా సినిమాలు తీసుకోవాలని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు సహకరించి పొలంలో కూడా పట్టణానికి ఒక ఆర్టిస్ట్ ఉండాలని కోరుకుంటూ ప్రజలు కూడా కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. తిమ్మరాజుపల్లిలో రాజప్ప వాళ్ళ అక్కని నేను. అబ్బాయి 10 years నుంచి సినిమాలో రావాలి, చాలా చేయాలి అనుకుంటూ ఉన్నాడు. ఛాన్సెస్ రాలేదు, కానీ ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారికి, డైరెక్టర్ మున్రాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో మా తమ్ముడు చాలా బాగా చేశాడు. మీరు కూడా చూసి ఆ సినిమా రివ్యూ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. పలమనేరు వాస్తవులైన ప్రదీప్ తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో నటించి రాజప్ప క్యారెక్టర్తో బాగా యాక్ట్ చేసినాడు. ఇంకా బాగా యాక్ట్ చేసి 10 సంవత్సరాలుగా నేను సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చిన దానివల్ల అతను చాలా బాగా యాక్టింగ్ చేసినాడు. కాబట్టి ఇంకా అవకాశాలు వచ్చి అతను ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ సంతోషంగా ఉంది. సినిమా బాగుంది, చాలా సరిపోతుంది. తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ కొత్తగా రిలీజ్ చేసినారు. చాలా ఓల్డ్ మెమరీస్ అంతా గుర్తు చేపిస్తున్నారు. వండర్ఫుల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాము. పల్లె అసలు అందరూ చాలా బాగుంది. ఇది 1996 మేము చిన్నప్పుడు ఏ విధంగా అయితే టీవీలో ఓల్డ్ ఫిలిమ్స్, అసలు ఓల్డ్ ఫిలిం కాకుండా అదేవిధంగా న్యూకి లేకుండా ఇమీడియట్ అంటే 30 years నుంచి ఏమైతే నిజము విలేజ్ల్లో ఏమైతే ఉందో
అది కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. ఈ టీవీ సీన్ అనేది చాలా బాగుంది. అప్పుడు విలేజెస్లో పాతకాలంలో మా చిన్నతనంతా కూడా ఈ గుర్తు చేశారు. ఈ ఫిలిం చాలా బాగుంది. చాలా ప్రౌడ్గా ఉంది మూవీ. కొత్తగా మళ్ళా పాత మెమరీస్ అంతా గుర్తు చేపిస్తున్నారు. All the best. Rajappa. Remember Rajappa. ఆ మూవీ సూపర్గా ఉంది, బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ మొత్తం అంతా బాగుంది. మూవీ నైస్, గుడ్ నా దూరానికి ఆల్ ద బెస్ట్. బాగుంది సినిమా. ఎట్లుంది? బాగుంది స్టోరీ. ఎలా ఉంది? పల్లెటూరు స్టోరీ చూడొచ్చు. సూపర్ ఉంది. రాజా ఇలా ఉండాలి అనుకోలేదు. చాలా చాలా బాగుంది. సినిమా చూసినాక చాలా బాగుంది. చాలా హుషారు అనిపిస్తుంది. బాగుంది. మామూలుగా అంత లేదు, సూపర్గా నా ఒక్క నిమిషం ఉన్నాను. ఇదే మనకు